అల్లా అనే దేవుడు ఇంకొకరికి కనిపించలేదు, ఇంతవరకు వినిపించలేదు, వినిపించాడేమో, అంటే త్రూ జిబ్రియల్ దూత త్రూ వినిపించి ఉండొచ్చు ఏమో. సరే సార్, ఇప్పుడు అల్లా దేవుడికి నామకరణం చేసిన మానవుడు ఎవరు? చూడండి సార్, ఇక్కడ ప్రవక్త వారు దేవుడికి అల్లా అనే పేరు నామకరణం చేశారా? మానవులు మీరంతా ఇస్లాం సోదరులంతా కలిసి దేవుడికి నామకరణం చేశారా? ఇంతవరకు దేవుడికి పిల్లలు లేరు, భార్య పిల్లలు లేరు, ఆయనకి ఇల్లు లేదు, సంసారం లేదు, ఆయన ఇంతవరకు ఎవరికి కనిపించలేదు, ఇంతవరకు ఆయన రూపం ఏంటో ఎవరికి తెలియదు. అలాంటప్పుడు దేవుడు ఒక్కడే, అది అల్లా అని మీరు విశ్వసిస్తున్నప్పుడు అల్లాకి నామకరణం చేసినటువంటి ప్రవక్త ఎవరు? ప్రవక్తనే దేవుడిని సృష్టించేశాడా? దేవుడు ప్రవక్తను సృష్టించాడా? లేదా దేవుడు మానవులను సృష్టించారా? మానవులంతా కలిసి, కేవలం ఇస్లాం సోదరులంతా కలిసి అల్లాకి నామకరణం చేసి ఆయనే మా దేవుడు అని చెప్పి విశ్వసిస్తున్నారా మీరు? సృష్టికర్త ఒకడే ఉన్నాడు. ఆ సృష్టికర్త ప్రజలకి సందేశం ఇవ్వడం కోసం అనేక మంది ఋషులను పంపించాడు. ఋషులనే ప్రవక్త అంటారు. ప్రవక్త అన్న ఋషి అన్న ఒకటే. అయితే ఆ పరమేశ్వరుడు, ఆ పైన ఉండే సృష్టికర్త ఎప్పుడైతే తన ఋషిని పంపిస్తాడో, ఏ జాతి వద్దకు పంపిస్తాడో ఆ జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే సందేశం ఇస్తాడు. అంటే ఇప్పుడు అల్లా ఋషులను పంపించారు అని అంటున్నారా? ఎస్, ఇప్పుడు అల్లా అనేది అరబీ భాష. మనం మన భాష మాట్లాడుకుంటే పరమేశ్వరుడు అనొచ్చు. పరమేశ్వరుడు, భగవంతుడు, మా పరమేశ్వరుడు, మీ పరమేశ్వరుడు ఒకడే పరమేశ్వరుడు. చూడండి, తెలుగులో మాట్లాడుతుంటే పర అంటే పరమందు ఉండేటువంటి ఈశ్వరుడు అంటే నియమించేవాడు, ఆయనే సర్వేశ్వరుడు, సర్వానికి ఈశ్వరుడు, సర్వాన్ని నియమించేవాడు, నడిపించేవాడు. ఆయన్నే అరబీ భాషలో అల్లా అంటున్నారు. ఇది ఎలా జరిగింది చెప్తాను. అల్లా అన్న పదం ఎవరు పెట్టారు అని అడిగారు మీరు. అల్లా అన్న పదం ఎవరు పెట్టారు? ఏం జరిగిందంటే, ఎప్పుడైతే మొహమ్మద్ ప్రవక్తని దేవుడు ఎన్నుకున్నాడో అక్కడ మొహమ్మద్ ప్రవక్త ద్వారా ప్రజల్ని ప్రశ్నించడం జరుగుతుంది. దీనికి ఖురాన్ ప్రస్తావన ఉంటుంది చూడండి, 43వ సూరాలో. ఎందుకంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో దానికి ఒక ప్రూఫ్ అనేది ఒకటి కనపడాలి క్లియర్గా. నా నోటి మాటగా చెప్పడం కాదు. ఇక్కడ ఏమవుతుంది, 27వ వాక్యం ప్రకారం ఏముంటుందంటే, మొహమ్మద్ ప్రవక్తతో చెప్తున్నాడు సృష్టికర్త దేవుడు, నువ్వు వాళ్ళని ప్రశ్నించు. ఎవరిని ప్రశ్నించాలి? నీవు మిమ్మల్ని ఎవరు పుట్టించారు అని వారిని అడిగితే స్వయంగా వారే అల్లా అని అంటారు. ఇక్కడ క్లారిటీ ఏమొచ్చింది? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ప్రవక్తని పంపించింది అరబు జాతి దగ్గరికి. వారిని అడగాలి ఏమని, అసలు మిమ్మల్ని పుట్టించింది ఎవరు? పుట్టించిన దేవుడు ఎవరు అంటే, మీరు ఆరాధించే వాళ్ళని 10 మందినో 20 మందినో ఆరాధిస్తున్నారు, కానీ పుట్టించిన వాడెవరు అని అడిగినప్పుడు వారు పదం వాడతారు. అక్కడ వారు అన్నారు అల్లా అన్న పదం వాడారు. అంటే వారు సృష్టికర్తని అల్లా అన్న పేరుతో వాళ్ళు గుర్తిస్తున్నారు. కాబట్టి అల్లాని తప్ప ఇంకెవరిని ఆరాధించబాకండి అంటే, సృష్టికర్త తప్ప ఎవరిని ఆరాధించబాకండి అని అల్లా అన్న పదం అలా వాడటం మొదలుపెట్టింది. అంటే అల్లా అన్న పదం మొదటగా మొహమ్మద్ ప్రవక్త వాడారా, అల్లా వాడాడా అంటే ఆ ప్రజలు వాడుతున్న పదం అల్లా అన్న పదము. కాబట్టి సృష్టికర్తని వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారు? దేవుడికి పేరు లేదు అనొచ్చాలా? ఇక్కడ ఒక మాట అడుగుతాను, మీ దేవుడు నా దేవుడు అన్న కాన్సెప్ట్ లేనే లేదు. ప్రజలే దేవుడికి పేరు పెట్టినప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతాడు అనేది దేవుడికి పేరు పెట్టడం కాదు, దేవుడిని పిలుపు. అది పేరు వేరు, పిలుపు వేరు. అంటే కొన్ని ఇతిహాసాల్లో ఏముంటుందంటే సార్, కొన్ని గ్రంథాల్లో యేసు ప్రభువు వారు స్వయంగా నేనే మీ ప్రభువును అని అంటాడు. ప్రభువు అని అంటాడు, దేవుడు అన్నాడు. లేదా దేవుడు కుమారుణ్ణి అని అంటాడు. లేదా యెహోవా దేవుడు పైనున్నాడు అన్నట్టుగా ఆ వాక్యాలు గమనించవచ్చు. లేదు, హిందూ ధర్మం ప్రకారంగా వస్తే దేవుళ్ళ పేర్లు ఆయన స్వయంగానే ప్రకటించాడు, నా పేరు ఇది అని. అవి గ్రంథాల్లో రాసిపడి. ఇక్కడ అల్లా అనే పేరు స్వయంగా దేవుడు చెప్పాడా, మానవుడు చెప్పాడా? ఇక్కడ విషయం చూడండి, బైబిల్లో నేనే యెహోవాను, నిన్ను తప్ప వేరొక దేవుడు లేడు అని ప్రకటించుకున్నాడు. 10 కమాండ్మెంట్స్ లో ఉంటుంది వాళ్ళకి. నేనే యెహోవాను అని చెప్పుకున్నాడు. యెహోవా అంటే నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు అని చెప్తుంది 10 కమాండ్మెంట్స్. సో దేవుడే స్వయంగా నా పేరు యెహోవా అని బోధిస్తా ఉన్నాడు. అక్కడ పేరు అని ఉండదు, అక్కడ నా పేరు ఉండదు. యెహోవా అంటే ఏంటిది? జీవము గలవాడు అని అర్థము, అంటే మరణము లేనివాడు అని అర్థం. కానీ స్వయంగా ఆయన చెప్పుకున్నట్టుంది. అక్కడ ఖురాన్లో కూడా ఇన్నని అనల్లా అని ఉంటుంది, నేనే అల్లాను అని చెప్పుకోవడం జరుగుతుంది. ఎవరికన్నారు ఈ మాట? మోషే ప్రవక్తతో అన్నారని చెప్పేసి ఖురాన్లో ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏ ప్రజల వద్దకైతే, ఏ జాతి వద్దకైతే ఒక ప్రవక్త వస్తారో ఆ ప్రవక్త ఏ భాషలో సందేశం ఇస్తారట? వారు మాట్లాడే భాషలో సందేశం ఇస్తారు. వారు మాట్లాడే భాష అంటే ఏంటిది? ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, ఖురాన్ గ్రంథం కనుక ఇది మన తెలుగు రాష్ట్రాల్లో అవతరిస్తే, మొహమ్మద్ ప్రవక్త తెలుగు రాష్ట్రాల్లో వచ్చి ఉన్నట్లయితే ఇక్కడ ప్రజలు అడిగేవారు, ఈ భూమి ఆకాశాన్ని పుట్టించింది ఎవరు, మనందరినీ సృష్టించింది ఎవరని మీరు అనుకుంటున్నారు అన్నప్పుడు దేవుడు అని అంటారు. దేవుడు, అప్పుడు దేవుడు తప్ప ఇంకెవరిని ఆరాధించబాకండి అని చెప్పడం జరుగుతుంది. దేవుడికి పేరుంది ప్రతి సబ్జెక్ట్ లో, అది మీరు మర్చిపోతున్నారు. బైబుల్లో దేవుడి ప్రకారంగా యెహోవా ఉంది.
ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఇవన్నీ కూడా నామాలు, పిలుపులు అనమాట. సహస్రనామాలు అంటారు మనం, అంటే 1000 పేర్లతో పిలుస్తాం మనం. ఇప్పుడు ఖురాన్లో ఏముంటుందో చూద్దాం. ఖురాన్లో డైరెక్ట్గా 17వ సూర 17వ సూర 110వ వాక్యంలో, బనీ ఇస్రాయిల్ సూరాలో 110వ వాక్యం, పేజ్ నెంబర్ 388, 110 ఉంది కదా. ప్రవక్త వారితో ఇలాను, అల్లాహ్ అని అయినా పిలవండి, లేదా రెహమాన్ అని అయినా పిలవండి, ఏ పేరుతో అయినా పిలవండి, లేదా రహమాన్ అని అయినా సరే అంటున్నాడు అక్కడ. అయినా సరే, అలా అయినా సరే, ఏ పేరుతో అయినా పిలవండి, అంటే ఏ పేరైనా సరే, ఆయనకు గల పేర్లు అన్ని చక్కనివే. ఓకే. మీరు సమాజాన్ని చేసేటప్పుడు, యాక్చువల్గా మీరు నమాజ్ను చేసేటప్పుడు కంఠాన్ని మరి పెంచకండి, మీరు తగ్గించకండి. డిస్టర్బ్ అవ్వకుండా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, సృష్టికర్తని ఏమని పిలవాలి అంటే అల్లాని పిలవచ్చు, రెహమాన్ అని పిలవచ్చు, ఏ పేరుతోనే పిలుచుకోవచ్చు. ఇవి అరబ్బులు కాబట్టి అరబ్బీ భాషలో చెప్తున్నా చూడండి. అల్లా అనేది అరబ్బీ లేదు సార్, ఏ పేరైనా పిలవండి, ఆయనకు గల పేర్లు అన్ని చక్కనివే. ఏ పేరు? ఇప్పుడు ఉదాహరణ చూడండి సార్, ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మహేందర్ గారు, మిమ్మల్ని, మీ అమ్మా నాన్నని, అందరినీ, ఈ భూమి ఆకాశాలని పుట్టించింది ఎవరు అని మీరు అనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు మీరు సమాధానం? నన్ను సృష్టించింది బ్రహ్మ అంటాను. బ్రహ్మ అన్నారు కదా. ఇప్పుడు మీరు బ్రహ్మని తప్ప ఇంకెవరిని ఆరాధించబాకండి. బ్రహ్మ అంటే మీ దృష్టిలో ఏమైపోయింది? పుట్టించినవాడు, ఆ సర్వేశ్వరుడు, ఆ సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు కదా. ఆ బ్రహ్మను తప్ప ఇంకెవరిని ఆరాధించబాకండి. ఎందుకు? అది మీ భాష. కానీ నాకు అలా బోధించబడలేదు. అంటే మీకు ఎవరు బోధించారన్నది కాదు నేను చెప్తుంది. యాక్చువల్గా ఏంటంటే, ప్రవక్తలు ఎప్పుడైతే పంపించడం జరుగుతుందో, సార్ ఒక స్పష్టమైన ఆన్సర్ మీ దగ్గర నుంచి రాంది ఇంతవరకు ఏంటంటే, అల్లాకి నామకరణం చేసింది మానవుడే. అల్లా పేరు అల్లా అని ఖురాన్లో ఇంతవరకు చెప్పలేదు. మేవి చెప్పుంటే నా పేరు అల్లా అని, అల్లా నా పేరు నాదో చిన్న ఒక ఏమంటారు అమాయకత్వపు ప్రశ్ననే అనుకోండి. ఖురాన్ని సృష్టించిన వారు ఎవరు అని అంటే అల్లా అనుకుంటాం. సృష్టికర్త దేవుడు అవతరింప చేసిన గ్రంథం ఇది. సృష్టికర్త ఎవరు? అల్లా సృష్టించినటువంటి ఈ గ్రంథాన్ని జీబ్రియలు మొహమ్మద్ ప్రవక్త వారికి చెప్తున్నప్పుడు, మొహమ్మద్ ప్రవక్త వారు శిష్యులకు చెప్తుంటే రాయించినటువంటి గ్రంథం. స్వయాన అల్లా నా పేరు ఇది అని ఎక్కడో ఒక చోట ప్రస్తావించే ఉంటారు. ఆ వర్స్ ఇక్కడ ఎక్కడైనా ఉందా? లేదా మొహమ్మద్ ప్రవక్త వారు ఆయన ఇష్టానికి రాసినటువంటి గ్రంథమా? నిజంగా జీబ్రియల్ వచ్చి చెప్పిందా అల్లా అని ఒక దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఆ దేవుడు బోధిస్తేనే ఈ దివ్య ఖురాన్ పుట్టిందా? ఉన్న ఆథెంటికేషన్ ఏంటి మీ దగ్గర? ఇక్కడ క్లారిటీ ఇస్తాను. నా పేరు అల్లా అని దేవుడు చెప్పుకుంటేనే దేవుడు ఇచ్చిన గ్రంథము. నా పేరు అల్లా అని చెప్పుకోకపోతే, దేవుడు చెప్పుకోకపోతే అది అథెంటిక్ కాదు అని మీరు చెప్తున్నారు కదా. అథెంటిక్ కాదు అనేది నా ఉద్దేశం కాదు. ఇక్కడ ఇంత పెద్ద ఖురాన్ లో స్వయంగా ఒక్క ఆయత్ కూడా నేనే మీ దేవుడిని అని స్పష్టంగా పురాణాల్లో బోధించబడి ఉంది. బ్రహ్మ ఖచ్చితంగా చెప్తాడు, నేను సృష్టికర్తని. ఇన్నని అల్లాహ్ లా ఇలాహ ఇల్లా నా ఫాబుదూని క్లియర్ వాక్యం ఉంది. నేనే అల్లాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, స్పష్టంగా వాక్యం ఉంది. ఇప్పుడు ఆయన పేరు అల్లా. అయితే ఇక్కడ మీ క్లారిటీ రావాల్సింది ఏంటంటే, దేవుడికి పేరు లేదు, ఉండదు. దేవుడికి పిలుపులు ఉంటాయి. మరి ఇప్పుడు మీరు విశ్వసిస్తున్న అల్లా దేవుడు కాదా? అసలు దేవుడికి పేరు లేదు, ఉండదు. మరి మీరెందుకు కేవలం అల్లానే దేవుడు అని బోధిస్తున్నారు? మీరు వింటే మీకు అర్థమవుతుంది. దేవుడికి పిలుపులు ఉంటాయి. ఆయన ఏమని పిలవాలి? అల్లాని పిలవండి, రెహమాన్ అని పిలవండి, రహీం అని పిలవండి, మంచి పేరుతో ఏదైనా పిలవండి. ఇది అరబీ భాషలో చెప్పారు కదా. శ్రీ మహావిష్ణువు అని పిలవండి, బ్రహ్మ అని పిలవండి. మీరు అలానే రాయండి. మరి ఖురాన్ లో కేవలం అల్లా అనడం వల్ల ఉన్న ఇక్కడ ఇప్పుడు స్పష్టంగా ఒక విషయం చెప్పాలి సార్, మానవ సోదరులందరికీ కూడా. కుల మతం కాదు. ఇప్పుడు దేవుడు నిజంగా ఒక్కడే అన్నప్పుడు మనం అందరం కొట్టుకోసావాల్సిన పరిస్థితి ఉండకూడదు. రైట్? ఇప్పుడు మీ దేవుడే అయ్యాడు కాబట్టి నేను తిడుతున్నప్పుడు లేదా నేను క్వశ్చన్ చేస్తున్నప్పుడు నా దేవుడిని మహేందర్ అన్నాడు అనే విషయానికి వస్తుంది. దేవుడు మీకు ఒక్కడికే దేవుడు ఎలా అవుతాడు సార్? ఖచ్చితంగా నాకు కూడా దేవుడు అవుతాడు. అదే నా దేవుడు నేను ఏమైనా అనుకుంటా. నాకు ఇప్పుడు కష్టం వచ్చింది, నాకు దెబ్బ తగిలింది, పలానా దేవుడు ఇలా చేశాడని చెప్పి నేను బాధపడతా, నేను తిడతా, ఏమైనా చేస్తా. నాకెంత హక్కు ఉందో మీకు అంతే ఉంది కదా. అప్పుడు నా దేవుడు, నా వాక్యం, నా ఖురాన్, నా గ్రంథం, నా అల్లాని తిట్టాడు అని ఏ రకంగా క్లెయిమ్ చేస్తారు మీరు? లేదు సార్, ఇక్కడ విషయం ఏంటంటే క్లియర్గా అర్థం అవ్వాల్సింది, భాషల మధ్య క్లారిటీ రావాలి మనకి.
భాష అనేది కేవలం ఒక టూల్ మాత్రమే. ఇప్పుడు నేను మీది మాట్లాడితే ఏ భాషలో మాట్లాడాలి? తెలుగులో మాట్లాడు. ఎందుకు? నాకు తెలియదు మీకు అర్థం అవడం కోసం. ఖురాన్ అరబీలో ఎందుకు వచ్చింది? వారికి అరబీయే వచ్చు కాబట్టి. వేరే భాషలో ఖురాన్ వస్తే ఇదేంటి, ఏం చెప్తున్నారు అనేవాడు. అక్కడ ఎందుకు వచ్చిందో ఖచ్చితంగా బోధిద్దాం. మీరు ఏదో ఒకటి ఫైనల్ గా తేల్చండి. ఏం చెప్పమంటారు? అల్లాకి పేరు నామకరణం చేసి ఇందాక మనుషులు అన్నట్టుగా చెప్పారు. లేదు ఇప్పుడేమో అల్లా నా పేరు అల్లానే అని చెప్పారు అన్నట్టు మీరు చెప్పారు. అసలు అల్లాకి పేరు ఉండదు అని చెప్పి మళ్ళీ మీరే అన్నారు. ఇప్పుడు నేను స్పష్టంగా అడుగుతుంది ఏంటి అని అంటే, ఇస్లాం సోదరులు నమ్మేటువంటి ఈ గ్రంథం ఖచ్చితంగా అల్లానే దేవుడు అని ఏ చిన్న ముస్లిం సోదరుని పిలిచి అడిగినా నువ్వు ఏ గ్రంథాన్ని విశ్వసిస్తున్నావు అంటే ఖురాన్ అంటాడు. మీ దేవుడు ఎవరు అని అంటే అల్లా అంటాడు. అది అరబిక్ లో అనాల్సింది ఆయన. ఇక్కడ ఏపీ తెలంగాణలో భారతదేశంలో ఈ ఖురాన్ని చదువుతున్నప్పుడు ఒకవేళ హిందీలో ఇప్పుడు అల్లాని ఏమని పిలుస్తున్నారు సార్? హిందీలో చాలా సార్లు మనం ఏమని పిలుస్తుంటున్నాం? ఖుదా అంటున్నాం. ఖుదా అనొచ్చు, సర్వేశ్వర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మరి తెలుగులోకి వచ్చేటప్పుడు మళ్ళీ మీరు అంతా బైబుల్ ఖురాన్ని తెలుగులో చదువుతూనే మళ్ళీ మీరు అల్లాని ఎందుకు చదివి మానవులు దూరం కావడానికి కన్ఫ్యూజన్ లేదు? ఇక్కడ నిజంగానే సర్వేశ్వరుడు అని ఉండుంటే నిజంగా ఇది మేము చదివేటువంటి గ్రంథమే మా దేవుడే అనే విధంగా ఉంటుండే ప్రతి హిందూ సోదరు. నా ఉద్దేశం కాదు. యాక్చువల్గా అది ట్రాన్స్లేషన్ చేస్తే ఖచ్చితంగా ఆ పదాన్ని కూడా ట్రాన్స్లేషన్ చేయాల్సిందే. చేయాల్సిందే. మీరు చెప్తుంది చేయలేదు అని అంటే ఖచ్చితంగా మీ మీద అగైన్ మత పెద్దల నుంచి మీ మీద ప్రెజర్స్ వస్తాయి. అయ్యుండొచ్చు. వాళ్ళు నిజంగా దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారా లేరా? రెండు విషయాలు ఉన్నాయి సార్. ఇస్లాం అంటే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఇతాతే దీన్, రెండోది ఇషాతే దీన్. ఇతాతే దీన్ అంటే ఆచరణ, అనుసరణ, ధర్మాన్ని అనుసరించడం. అంటే ముహమ్మద్ ప్రవక్తను విశ్వసించిన తర్వాత అనుసరించే క్రమంలో నమాజ్ చేస్తారు, అజాన్ ఇస్తారు. ఈ పద్ధతిలో మాత్రము ఈ పదాలే వాడాలి అనేది ఉంది ఖచ్చితంగా. అల్లాహు అక్బర్ అనే అజాన్ ఇస్తారు, నమాజ్ అరబీలోనే చదువుతారు. ఇది ఆచరణ. ప్రచారము, డిస్కషన్, స్మరణ, ప్రార్థన విషయంలో మాత్రం మీరు ఏ భాషలో మాట్లాడతారో ఆ భాష మాట్లాడండి, మీ మాతృభాష. కాబట్టి ట్రాన్స్లేషన్ చేయబడుతున్నప్పుడు ప్రతి పదం కూడా ట్రాన్స్లేషన్ చేయబడాల్సిందే. ఇక్కడ మీకు చెప్తాను విషయం. ఇప్పుడు అల్లా అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది అన్నది చెప్తాను నేను మీకు. అరబ్బులు మాట్లాడే భాషల్లో వాళ్ళు లాత్, మనాత్, ఉజ్జా అని వేరు దైవాలను ఆరాధించేవారు వాడు అక్కడ. అయినప్పటికీ కూడా పైన ఉన్నవాడు ఎవరు అంటే అల్లా అనేవారు. అంటే పైన ఉన్నవాడు అల్లా, మేము ఆరాధించేది వీళ్ళని ఆరాధిస్తున్నాం అని చెప్పేసి. ఇక్కడ కూడా చూడండి, చాలామంది మనకి హిందూ సోదరులు అడుగుతుంటే ఎవరిని ఆరాధిస్తున్నారు? రాముడిని, కృష్ణుడిని, సాయిబాబాని, లేక హనుమంతుడిని, ఎవరెవరిని ఆరాధిస్తున్నారు? మనం పుట్టించిన దేవుడు ఎవరు అంటే ఆ పైవాడండి అంటారు. అవునా లేదా? అంటే ఆ పైవాడికి పేరు ఉంది వాళ్ళ దగ్గర, ఆ బ్రహ్మనో, సర్వేశ్వరుడో, పైవాడో. అలాగే అక్కడ అరబ్బుల్లో కూడా వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నప్పటికీ అల్లా అనేవారు, ఆ పదం ఆడేవారు పైవాడిని దృష్టిలో పెట్టుకుని. అప్పుడు ఎప్పుడైతే అన్నారో అల్లాని తప్ప వేరే ఉన్న ఆరాధించబాకండి అని వారి భాషలోనే వారి పదంలోనే వాళ్ళకి సందేశం ఇచ్చారు. అసలు అల్లా అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? అరబ్బు భాష పుట్టింది ఎప్పుడు? అరబ్బు భాష కన్నా ముందు అక్కడ ఒక ట్రైబల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ ట్రైబల్ లాంగ్వేజ్లో ఈల్ అనే పదం వాడేవారు. ఈల్ అనే పదం ఎవరిని ఉద్దేశించి? మేబీ ఉండొచ్చు. ఈల్ అనే పదం, దాన్ని ఏల్ అంటారు, కొంతమంది ఈల్ అంటారు. ఎవరిని ఉద్దేశించి? పైవాడిని ఉద్దేశించి. మరి ఈల్ అనేది పైవాడి పేరా? కాదు కదా, అది కూడా పిలిపి. ఆ విధంగా పిలిచేవారు. ఈల్ అనే పదంలో నుంచే ఇటు ఏలోహిం అనే పదం వచ్చింది, ఇటు అల్లా అన్న పదం కూడా వచ్చింది. ఆ వాడుకలో ఉన్న భాష అల్లా. వారు వాడుకలో అల్లా అన్న పదం ఉంది కాబట్టి అల్లా అన్న పదంతోనే ఖురాన్ అవతరించడం జరిగింది. ఇది క్లియర్. అయితే అల్లా అనేది అరబీ భాష. ప్రతి భాషలో కూడా దేవుని గ్రంథాలు వచ్చాయి, ప్రతి భాషలో ప్రవక్తలు వచ్చారు, వారి భాషలోనే సందేశం ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ తెలుగు భాషలో ఖురాన్ అవతరిస్తే అల్లా అన్న పదంతో అవతరించేది కాదు. ఏ పదంతో వచ్చేది? ఇక్కడి ప్రజలు ఏ పదాన్ని వాడేవారు? సర్వేశ్వరుడు అన్న పదంతోనో, అక్షర పరబ్రహ్మ అన్న పదంతోనో, భగవంతుడు అనే పదంతోనో. ఇక్కడ వారే పదంతోనే చాలా కాంట్రవర్సీస్ అవుతాయి కదా సార్. నిజంగానే ఈ దివ్య గ్రంథం నేను కూడా పాటించేదే అయినప్పుడు నేను విగ్రహారాధన చేస్తాను, సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ. అరబ్బులు కూడా విగ్రహాలను చేసేవారు. చూడండి, అరబ్బులు కూడా విగ్రహాలను ఆరాధిస్తున్నారు. ఎంతమంది 360 విగ్రహాలు పెట్టుకుని 360 దేవదేవతలను ఆరాధించేటప్పుడు వారు కూడా పైన కూడా ఉన్నాడని నమ్మేవారు. వారి దగ్గరకు వచ్చింది. మిమ్మల్ని పుట్టించింది ఎవరు? ఈ 360 విగ్రహాలు ఎక్కడుండేవి? మక్కాలో ఆరాధన చేసేవారు. వారు నమ్ముకున్న దేవి. ఇక్కడ ఏ విధంగా అయితే దేవి దేవతలు ఉన్నారో అక్కడ కూడా 360 విగ్రహాలు కాబాలో ఉండేవి. కాబాలో ఆ 360 విగ్రహాలను ధ్వంసం చేసింది ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాబా మీద తన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని తీయించేశారు. ఎందుకు తీయించారు? యాక్చువల్గా కాబా అన్నది ఏకేశ్వరోపాసన జరిగేటువంటి ప్రాంతం.
లేదు సార్, చెప్పేది కనువిప్పు clarity. జరగనంత వరకు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళంతా కూడా రాళ్ళుగా మారారు, అంతేనా? లేదు లేదు అంటే ఆయన కూడా ఆ విగ్రహ ఆరాధన చేసేవాడే మొహమ్మద్ ప్రవక్త వారు, కానీ జిబ్రియల్ ఎప్పుడైతే వచ్చి కాదు. చెప్పిందో మొహమ్మద్ ప్రవక్త కాదు, ఏ ప్రవక్త కూడా సృష్టికర్తనే తప్ప ఇంకెవరిని ఆరాధించలేదు. కానీ అది కనువిప్పు కానంత వరకు. ఇప్పుడు అసలు జిబ్రియల్ వచ్చి చెప్పినటువంటి వయసు ఏమై ఉంటది మొహమ్మద్ ప్రవక్త వారికి? 40 సంవత్సరాల వయసు. 40 సంవత్సరాలు, 38, 40 40 years. 40 ఇయర్స్ పక్కగా రాస్తుంది. 40 సంవత్సరాల వయసులో 38, 40 అంటున్నాను నేను. 40 ఆ 40 ఇయర్స్ వరకు మొహమ్మద్ ప్రవక్త వారు ఏ దేవుడిని కొలిచేవారు? పైన ఉన్న సృష్టికర్తను ఆరాధించేవారు. ఏ సృష్టికర్తని ఏ రూపంలో? వాళ్ళ పెద్దలు ఏమని చెప్పుంటారు? ప్రతి మానవుడికి కూడా ఏ ఋషి వచ్చి చెప్పకపోయినా, ఏ ప్రవక్త వచ్చి చెప్పకపోయినా, ఏ గ్రంథం బోధించకపోయినా కానీ ప్రతి మానవుడికి తెలుసు సార్, పైన ఒక శక్తి ఉంది. ఇప్పుడు చాలా మంది మార్గభ్రష్టులు అంటే దేవుణ్ణి నమ్మని వారు అన్నారు. కాబాలో 360 విగ్రహాలు ఉన్నప్పుడు మొహమ్మద్ ప్రవక్త వారు ఆ విగ్రహారాధన చేసేవారు. చేయలేదు. సరే, చేయలేదు అని ఎక్కడన్నా ఉంటే బహుశా నేను సంతోషం. చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఇక్కడ మన హిందూ సమాజం, ఇది అర్థమవుతే మన హిందూ సమాజంలో చాలా మంది విగ్రహాలను ఆరాధిస్తున్నారు కదా. అంటే అందరూ విగ్రహాలను ఆరాధిస్తున్నట్టేనా? కాదు కదా. మన హిందూ సమాజంలోనే చాలా మంది నేను విగ్రహాలను నమ్మనండి, పైన ఓ భగవంతుడు ఉన్నాడు అని చెప్పి ఉండేవాళ్ళు లేరా ఇక్కడ? ఉన్నారు. అలాగే మొహమ్మద్ ప్రవక్త కూడాను ఈ విగ్రహాలు దేవుళ్ళు కాదు, పైన ఓ భగవంతుడు ఉన్నాడన్న ఆలోచనలో ఉన్నారు. ఆ ఆలోచనలో ఉన్న సమయంలోనే జిబ్రైల్, ఆ పరమాత్మ జిబ్రైల్ దూత వచ్చేసి సందేశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత విగ్రహాలను ధ్వంసం చేశాడు అంటారు. ధ్వంసం చేయటం కదా, ఇక్కడ విషయం క్లారిటీ తీయించేశాడు. మీ అది కూడా కాదు, క్లారిటీ ఇస్తాను. యాక్చువల్గా ఒక విగ్రహారాధనాలయం ఉంటే, ఎక్కడైనా ఒక ఆరాధనాలయం ఉంటే దాన్ని మార్చకూడదు. ఎప్పుడు మార్చకూడదు? అది ఆ ఉద్దేశంతో కట్టబడితే, ఏ ఉద్దేశంతో ఆలయం కట్టబడుతుందో ఆ ఉద్దేశంతో ఉండిపోవాలి. యాక్చువల్గా కాబా అనేది ఏకేశ్వరోపాసన కోసం కట్టబడినటువంటి ఆలయం. అంటే సృష్టికర్తని ప్రత్యక్షంగా ఆరాధించే ఆలయం. అవునా? అలాంటి తరంలో ఏంది, తర్వాత తరాలు. అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకారాధన చేయడానికి మీ ఖురాను అనుమతించదు, విగ్రహారాధన చేయడానికి అనుమతించదు. ఒక ఆలయాన్ని సృష్టించి ఆ ఆలయంలో ఇది దేవుడి యొక్క మందిరం అంటే ఒప్పుకోదు. ఎందుకంటే దేవుడు ఈ మందిరంలో ఉంటాడు అని అంటే ఒప్పుకోవడానికి లేదు. ఆరాధన చేసుకోవడం కోసం ఒక ప్రాంతం అనేది ఉంటుంది. ఓకేనా? ఇది కానీ నేను అంటుంది ఏంటంటే, ఈ ఆలయంలో దేవుడు ఉంటాడు అని విగ్రహ ప్రతిష్ఠ చేసి నమ్మే వాళ్ళం మేము. ఇప్పుడు ఇక్కడ మీరు ఏ పేరు పెట్టినా మీ ఆచరణ మా ఆచరణ సెట్ అవ్వదు కదా అనేది నా ఉద్దేశం. చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే, వైదిక ధర్మం ఏదైతే ఉందో, సనాతన ధర్మం ఏదైతే ఉందో, ఈ సనాతన వైదిక ధర్మం కూడాను ఆ పరమేశ్వరుడిని నేరుగానే ప్రత్యక్షంగానే ఆరాధించేవారు. ఈ మధ్యకాలంలో పరోక్షంగా ఆరాధించడం మొదలుపెట్టారు. మధ్యలో ఇంకేదో పెట్టేసి రాముడి ద్వారా ఒక విగ్రహం పెట్టి ఆరాధించడం మొదలుపెట్టారు. కాబాలో కూడాను అక్కడ నుండి ప్రజల్లో కూడాను ఈ విధంగానే విగ్రహారాధన జరుగుతుండేది. ఆ టైంలోనే దేవుడు ఏం చేశాడు, అక్కడ సందేశం పంపించలేదు. ఎప్పుడైతే ఇతర మతాల గ్రంథాలను అవహేళన చేయొద్దని ఖురాన్ చెప్పింది ఇందాక మీరు చెప్పినటువంటి. అలాగే ఇతర దేవుళ్ళని అసలు బుక్కునే విశ్వసించుమని చెప్పినప్పుడు ఆ రాళ్లను ఎందుకు విశ్వసించకూడదు? ఎందుకు మొహమ్మద్ ప్రవక్త వారు ధ్వంసమే చేశాడు సార్. తీయించడం అంటే ఏముంది? చక్కగా తీసి వాటి మీద హోమాలు అవి చేసి తీసారా? తీయలేదు కదా. ఖచ్చితంగా వారి ఎవరైతే విగ్రహారాధన చేస్తున్నారో వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి వాళ్ళని బాధ పెట్టి, ఈ రోజు నా శ్రీరాముడు విగ్రహం తీస్తే నేను ఒప్పుకుంటానా? హిందూ సోదరుడిగా ఒప్పుకోరు. సో ఆ రోజు ఆయన మొహమ్మద్ ప్రవక్త వారు అసలు ఆ విగ్రహాలను తీసేటప్పుడు వాళ్ళ మనోభావాలు, వాళ్ళ గొడవలు, వాళ్ళ బాధలు ఎన్నో రకాలుగా ఉండవచ్చును కదా. కారణం ఏంటంటే, బలమైన ఒక కమ్యూనిటీకి చెందిన వారితో ప్రేమ పెళ్లి చేసుకున్నారనేది రాసుంది. సో ఆ మొహమ్మద్ ప్రవక్త వారు ఏ రకంగా పెళ్లి చేసుకున్నారు మొదటి భార్యని? ప్రేమ పెళ్ళి ఏం లేదు, పెద్దవాళ్ళు కుదించిన వివాహం చేసుకుంటారు. ఇక్కడ విషయం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తనకి డివోర్స్ అయి ఉంది. ఆల్రెడీ 2 సార్లు డైవర్స్ అయినటువంటి ఖతీజతుల్ కుబ్రా రజలాని వివాహం చేసుకున్నారు. ఆమె తను ఒక బిజినెస్ మ్యాన్, ఆల్రెడీ అప్పటికి చాలా సంపాదించి ఒక బలమైన కమ్యూనిటీ, మళ్ళీ చిన్న కమ్యూనిటీ ఏం కాదు. సో అప్పుడు చిన్న కమ్యూనిటీ ఎవరు? ట్రైబల్స్ విగ్రహారాధన చేస్తున్నప్పుడు ఆల్రెడీ బలమైన కమ్యూనిటీ కాబట్టి చాలా ఈజీగా ధ్వంసం చేశారు. కానీ వాళ్ళకు ఆ టైంలో ఉన్నటువంటి మనోభావాలు ఏ రకంగా, మీకు అక్కడ స్టోరీ ఏమి క్లారిటీ లేదన్నట్టు నాకు అర్థమవుతుంది. అసలు క్లారిటీ లేదు, మీరు ఏదో ఊహించుకొని చెప్పేసుకుంటూ వస్తున్నారు. ఊహించిందే లేదు. ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త వారు డివోర్స్ ఆమెను పెళ్లి చేసుకోవడం అనేది అబద్ధమా? అది కరెక్టే, రైట్. కానీ 360 విగ్రహాలను ధ్వంసం చేయటం అబద్ధమా?
తీసేశారు. ఏ రకంగా తీసేస్తారు? ఎప్పుడు తీసేశారు? ఈ రోజున రాముడి విగ్రహం తీసేస్తే ఏ హిందూ సోదరుడు మనోభావాలు దెబ్బతిన్నావో మీరు చెప్పండి. ఒక విషయం ఊరికే తీసేయడం ఎలా అయిపోతుంది సార్? మహేందర్, ఒక మాట చెప్తానండి. యాక్చువల్ మీరు మాట్లాడే అవకాశం ఇస్తామంటే మాట్లాడతాను. ఖచ్చితంగా, ప్లీజ్. మధ్యలో ఇంటరప్ట్ చేయరు కదా? చేయరా? క్లియరా? కాబా అనే గృహము ఎవరు కట్టారు, ఏ పర్పస్తో కట్టారు? ఇబ్రాహిం అలీ ఇస్లాం టైంలో కట్టబడి ఉండే గృహం అది. చాలా మంది హిందువులు కూడా కట్టారు అనే కొంచెం సైలెంట్గా ఉంటే నేను మాట్లాడు ప్లీజ్. మీరు సైలెంట్గా ఉంటారు కదా, ఉంటే బాగుంటుంది. ఇది క్లారిటీ మీకు వస్తుంది. కట్టబడ్డ ఉద్దేశం ఏంటంటే ఒకే ఒక పరమేశ్వరుడు, ఒకే సృష్టికర్తని ప్రత్యక్షంగా ఆరాధించే ఆలయం అది. అంటే ఎలాంటి విగ్రహము రూపం లేకుండా ఆ పర్పస్తో కట్టబడింది. దాని తర్వాత దాంట్లో విగ్రహాలు చేర్చడం జరిగింది. చేర్చబడ్డవి తీసేశారు. ఏ పర్పస్తో అయితే కట్టబడిందో ఆ పర్పస్సే చేయడం జరిగింది. ఉదాహరణకి ఇక్కడ ఉంది బాబ్రీ మసీద్ ఉంది. బాబ్రీ మసీద్ని కూల్చిన తర్వాత నేను మాట్లాడకపోతే ప్రాబ్లం అయింది. మీరు మాట్లాడాలో తర్వాత విగ్రహాలు పెట్టారు అనేది మీరు అన్నారు. వాస్తవం అది. ఎప్పుడైతే జిబ్రియల్ రానంత వరకు విగ్రహాలు ఇక్కడ ఉన్నప్పుడు అవి ఎప్పుడు తీయాలని సందేహం వచ్చింది మొహమ్మద్ ప్రవక్త వారికి. సందేహం వచ్చిన తర్వాత సందేహం రావడం ఏంటి? ముందు నుంచి విగ్రహాలు దేవుళ్ళు కాదని తెలుసు, మనుషులు దేవుళ్ళు కాదని తెలుసు, చెట్లు దేవుడు, సృష్టికర్త పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు అన్న విషయం కూడా తెలుసు. అవునా లేదా? ఆ ఒకే ఒక సర్వేశ్వరుడిని ఆరాధించాలి, ఒకే పరమాత్మను ఆరాధించాలి. ట్రైబల్ ఏం నమ్ముతారో దయచేసి ఏ ట్రైబల్స్ నమ్ముతారు? ఇప్పుడు అక్కడ ఉన్న విగ్రహాలు పెట్టి ఎప్పుడు తీసారు చెప్పండి? ఎప్పుడు తీసారు విగ్రహాలు చెప్పండి. మీరు చెప్పండి, ఎప్పుడు తీసారు? ఆయనకి ఎప్పుడైతే జిబ్రియల్ దూత వచ్చి చెప్పిందో ఆ తర్వాత వాటిని తీయలేదు. ఎప్పుడు తీశారు అది మీరు చెప్పండి. ఎప్పుడు తీసారు అడుగుతున్నా. తర్వాతనే తీశారు అని చెప్పి ఎంతకాలం తర్వాత తీశారు? ఎంతకాలం వచ్చినటువంటి కొంతకాలానికి అయితే. కొంతకాలం అంటే ఎంత? కొంత అంటే ఒక 2-3 years అని ఉండొచ్చా? అదే ఎందుకు చెప్పనా, ఎందుకంటే అంటే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నారు. చెప్పలేదండి. ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్తకి 40 సంవత్సరాల వయసులో మొహమ్మద్ ప్రవక్తకి ప్రవక్త పదవి లభించింది. ఓకే. ఆ తర్వాత మీరు అన్నారు జిబ్రాయిల్ వారు వచ్చారు, అప్పుడు అర్థమైంది విగ్రహాల దేవుళ్ళు కాదని తీసేశారు అన్నారు. నేను అన్నాను ఎన్ని సంవత్సరాల తర్వాత తీశారు? ఎన్ని సంవత్సరాలు అయితే తీశారు అని నేను అంటున్నాను. అలా కాదు. సరే, డిబేట్ అయితే అది కాదు. డిబేట్ అదే. మీరే ఉన్నారంటే మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఎవరు మనోభావాలు దెబ్బతిన్నాయి? అక్కడ ఎవరు ఉన్నారు అసలు? అక్కడ లేదు, అలా జరగలేదు. నేను చెప్పానండి. అది ఏం జరిగిందంటే ప్రజలకి ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టారో వాళ్ళ క్లారిటీ వస్తుపోయింది. ఏమని? సర్వేశ్వరుడు ఒకడే ఉన్నాడు, ఆయన ఆరాధించాలని చెప్పేసి. మక్కాలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పుడైతే ఏకేశ్వరోపాసన వైపు వచ్చేసారో, విగ్రహాలను ఆరాధించేవారు ఎవరు లేకుండా పోయారో, అప్పుడు దాన్ని తీసేశారు. 23 సంవత్సరాల తర్వాత తీశారు. ఎన్ని? 2-3 సంవత్సరాలు కాదు, 23 సంవత్సరాల కాలం పట్టింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడాను ఎస్ అంటే ఎవరైతే పెట్టారో వారే తీశారు అక్కడ నుంచి. ఎప్పుడైతే మొహమ్మద్ ప్రవక్త వారు బోధించడం ప్రారంభించారో వారి మనుషులు ఆయన తిరస్కరించడం జరిగింది. తిరస్కరించారు. కొట్టి అక్కడి నుంచి తరిమేయడం కూడా జరిగింది. ఆయన మక్కకి వెళ్ళడం కూడా జరిగింది. మదీనాకి మక్క నుండి మదీనాకి వెళ్ళడం కూడా జరిగింది. క్వశ్చన్ చెప్తాను మహేందర్ గారు, మీకు క్లారిటీ రావాలంటే అసలు ఏం జరిగిందో చెప్తాను. సరే, క్వశ్చన్ ఏంటంటే సార్, అల్లా పేరు ఇంతవరకు మీరు ఎస్టాబ్లిష్ చేయలేదు. సో మనం డైవర్ట్ అవ్వడానికి కారణం అసలు ఈ విగ్రహారాధన అల్లా అనేది ఏ భాష సార్? అరబిక్ అని అంటున్నారు. అరబీ భాష అంటే ఈ భూమి ఆకాశాలు పుట్టించిన వాడి పేరు అరబీలో ఉంటుందా? ఒక భాషలోనే ఉంటుందా? వేరే భాషలో ఉండదా? ఖురాన్ అయితే కామన్ సెన్స్ ఏంటి? మీరే ఉన్నారంటే మీ దేవుడికి పేరు ఉండాలండి, మా దేవుడికి పేరు ఉండాలండి, మీ దేవుడి పేరు వేరే ఉండాలి, నా దేవుడి పేరు వేరే ఉండాలి. మీరు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేవుళ్ళు ఒకటే దేవుళ్ళు కాదు, అందరికీ సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు. ఆయన్ని చూడండి, ఆయన్ని మీ భాషలో మీరు పిలుస్తున్నారు దేవుణ్ణి. ఎవరు పిలుస్తారు? అరబీ భాషలో అల్లా అన్నారు. అల్లా మాత్రమే కాదు, రెహమాన్ అంటే కరుణామయుడు అనొచ్చు, రజాక్ ఉపాధి ప్రదాత అనొచ్చు, సమీ అంటారు వినేవాడు అనొచ్చు, అవునా లేదా? బసీర్ చూసేవాడు అనొచ్చు. ఇలా చూసుకుంటే 100కు పైగా పేర్లు ఉన్నాయి. పేర్లు కాదు అవి, బట్ ఏమంటే అస్మా వ సిఫాత్ అంటారు. ఏ భాషలో వాళ్ళకు నచ్చినట్టుగా పిలిచారు అనుకుందాం. అందుకే అయితే పిలిచారు, ఇప్పుడు కరెక్ట్ మాట్లాడారు. ఓకే, పిలిచారు అన్నారు కదా. పేరు ఎక్కడి నుంచి వచ్చింది? మీ పేరు ఏంటి సార్? మహేందర్. ఓకే, మిమ్మల్ని ఏమని పిలుస్తారు? మీ అమ్మ నాన్న ఏమని పిలుస్తారు? ముద్దు పేర్లు వేరే సార్ పిలుస్తారు. అఫీషియల్ గా నాకున్న పేరు మహేందర్ మాత్రమే పిలుస్తారు. చూడండి, నేను చెప్పిన క్లారిటీ. మీ పిల్లలు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? డాడీ అని పిలుస్తారు. నా పేరు అది కాదు కదా, నా రిలేషన్ ఆయనతో. సార్ నా రిలేషన్ సార్, ఇది మీరు చాలా వేదికలలో బోధించారు కాబట్టి ఫస్ట్ టైం చెప్తున్నాను. ఐఎమ్ డామ్ క్లియర్ సార్. మా అత్తమ్మ నన్ను ఏమని పిలుస్తుంది? అల్లుడు అని పిలుస్తుంది. అది చెప్పలేదు. మా తాత నన్ను ఏమని పిలుస్తాడు? మహేందర్ పేరు రిలేషన్షిప్. కన్నా తండ్రి పెట్టాడు నాకు. దేవుడికి కన్న తండ్రి లేడు కాబట్టి మరి తండ్రి దేవుడు అల్లా అని వచ్చింది.
అల్లా అనేది మరి పేరు దేవుడికి కాదు, పేరు పిలుపు. లేదని చెప్పండి. పేరు లేదు చెప్తున్నాను. మరి ఎలా అనేది మీకు రాశారు ఈ ఖురాన్ లో? ఇప్పుడు మీది తప్ప ఖురాన్ తప్ప? ఖురాన్లో దేవుడి పేరు అల్లా అని ఎక్కడ ఉందో చూపించండి నాకు. ఇప్పటిదాకా మీరు చదివి వినిపించింది అదే కదా. పిలవండి, పిలవండి, నన్ను డాక్టర్ అని పిలవండి, నన్ను మోటివేటర్ అని పిలవండి, నన్ను సైకాలజిస్ట్ అని పిలవండి. మళ్ళీ అలా మీరు తప్ప నా పేరు మీ ప్రొఫెషన్ psychologist లేదు. లేదు, మీ అలాగే ప్రొఫెషన్ ని పేరుని క్లబ్ చేయొద్దు. చూడండి, ఇక్కడ పేరు కాదు సార్, నేను చెప్పేదనండి. సిఫత్, సిఫత్ అంటే ఏంటిది? సిఫత్ అని ఆరోగ్యం అంటారు, గుణ లక్షణము. సరే, ఇప్పుడు మనం కొంత ఈగో పక్కన పెట్టేసి లేదు, చాలా ఈగో- సూటిగా మాట్లాడేద్దాం ఒక విషయం సార్. అసలు క్లారిటీ లేదు, చాలా సూటిగా ఒక విషయం అడిగేద్దాం. లేదు. మీ దేవుడి పేరు, నా దేవుడి పేరు. దేవుడికి పేరు లేదు అంటా నేను. మీ దేవుడికి లేదు. ఎవరి దేవుడికి పేరు ఉండదు, పిలుపులు ఉన్నాయి అంటా నేను. ఓకే సరే, నేను ఆయన మీరు బ్రహ్మ అంటారు కదా, ఇది మనం బ్రహ్మ 30 అంటే- నిమిషాలు అయిపోయింది సార్. బ్రహ్మ అంటే సృష్టికర్త అని అంటాం. చూడండి, బ్రహ్మ అంటే 150 సృష్టించేవాడు. ప్రశ్నల్లో ఒక ప్రశ్న దగ్గరనే గంట అయిపోయింది. ఇక్కడ మీరు వితండ వాదన చేస్తున్నారు. వితండవాదం నేను ఎట్లయింది ఏమంటున్నానంటే, సార్? ఇక్కడ నా దేవుడి పేరు యెహోవానే అని ఒక వర్గము, నా దేవుడి పేరు అల్లానే అని మరొక ఇప్పుడు వర్గము. correct చెప్పేదండి, చెప్తున్నాను. నా దేవుడి పేరు ఇదే అని ఒక్కొక్క భాషలో ఉన్నవాడు ఒక్కొక్క పేరు పెట్టేసుకొని, అంటే ఇంతమందికి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా? అంటే ముస్లింలకి అల్లా దేవుడు అయితే, క్రైస్తవులకి యెహోవా దేవుడు అయితే, వీళ్ళకి సర్వేశ్వరుడు దేవుడు అయితే, సర్వేశ్వరుడు వేరు, యెహోవా వేరు, అల్లా వేరైతే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? వాస్తవం కాదు. సర్వేశ్వరుడు, సర్వానికి ఈశ్వరుడు ఎవరు? అల్లా ఆరాధనకరుడు ఎవరు? యెహోవా జీవం గలవాడు ఎవరు? ఈ 3 పదాలు, పేర్లు మాత్రమే, అర్థాలు ఉన్నాయి. ఈ 3 కూడా ఆయన్నే పిలుస్తున్నారు. మాకు అలా లేదు సార్. ఓ విషయం చెప్తాను, నేను గ్రంథం గురించి బోధిస్తున్నాను సార్. నేను దేని గ్రంథం గురించి మాకు అంటే సృష్టికర్తని సృష్టించినటువంటి అమ్మవారి పేరు గాయత్రి. ఇక్కడ అక్కడి నుంచి పుట్టినటువంటి దేవుళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. చూడండి, బ్రహ్మ actually మమ్మల్ని సృష్టిస్తే ఇక్కడ మనం అనుకోవడానికి అడ్మినిస్ట్రేటర్ గా నడిపించేటవాడు విష్ణు, లయకారకుడు శివుడు. మేము ఎప్పుడు పోవాలి, ఎలా పోవాలి, పోయేటప్పుడు తీసుకుపోయేవాడు శివుడు. ఆయనే అడ్మినిస్ట్రేటర్. ఆయన కలియుగంలో ఉన్నాడు, కృతయుగంలో ఉన్నాడు, అన్ని యుగంలో ఉన్నాడు. మాకు 4 యుగాలు ఉన్నాయి. ఒక్కొక్క విషయం యుగంలో ఏంటంటే, దయచేసి నాది ఇలాంటి స్టోరీస్ ప్రతి మతంలో ఉన్నాయి సార్. ఇలాంటి స్టోరీస్ చెప్పుకుంటూ పోతే ప్రజల్ని డివేట్ చేయడం కోసము 1,00,000 ప్రయత్నాలు చేయొచ్చు, డివేట్ చేసేయచ్చు. అవునా? మీరు వేరు, నేను వేరు, మాకు ఇంతమంది ఉన్నారు, ఏం చేయొచ్చు. అందరికీ యాక్చువల్గా చూడండి, ఉపనిషత్తులో శ్వేతాశ్వతర ఉపనిషత్తులో 3వ అధ్యాయం 2వ మంత్రంలో ఉంటుంది. ఏంటి? ధావ్యా భూమి జనయాం దేవ ఏక. భూమికి ఆకాశానికి సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు, జనకుడు ఒక్కడే ఉన్నాడు. అవునా? ఇంకా చెప్పాలంటే 3వ అధ్యాయం 3వ మంత్రంలో ఉంటుంది, ఏకో హి రుద్రోణ నా ద్వితీయాయ తస్తుహ ఇమాం లోకానిషత ఈశనిపి. ఈ సమస్త లోకాలను పుట్టించి పరిపాలించేవాడు, పుట్టించేవాడు ఒకడు, పరిపాలించేవాడు ఒకడు కాదు. పుట్టించి పరిపాలించే ఆ రుద్రుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే సమస్త అధికారాలు కలిగి ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు మీరు చదివినటువంటి పురాణమా సార్? ఉపనిషత్, శ్వేతాశ్వతర ఉపనిషత్. అయితే ఇక్కడ ఏంటంటే, నేను చెప్పిన విషయము వేదాలలో ఉంటుంది, ఉపనిషత్తులో, భగవద్ ఎక్కడ చూసినా కానీ సృష్టికర్త ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే అన్న విషయం క్లియర్. అన్ని గ్రంథాలు చెప్తున్నాయి వాస్తవం. అది మన మనసు కూడా సాక్ష్యం చెప్తుంది. అవునండి, పైన ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు. ఆది శక్తి ఒకటే, మొట్టమొదటి శక్తి, ఆ పవర్ అనేది ఒకటే. హిందువులు నమ్మేది అదే సార్. అది అంటే మొట్టమొదటి అంటే పవర్, ఆ పవర్, ఆ అమ్మవారిని పోలుస్తా ఉంటారు. మేల్ గా కొంతమంది చేశారు, ఫిమేల్ గా చేసుకున్నారు, మనుషులుగా చేసుకున్నారు. హిందువులు అయితే ఖచ్చితంగా అమ్మవారు అని స్పష్టం అని చాలా మంది అలా అంటారు. అందరూ అనబాకండి, ఎందుకంటే అందరూ అలా అన్నారు. ఓకే, అన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అవునా లేదా? ఇప్పుడు చాలా స్పష్టంగా మీరు ఎస్టాబ్లిష్ చేయగలిగేది, ఫస్ట్ దివ్య గ్రంథమైన ఖురాన్ పేరే అరబిక్. ఖురాన్కి మీనింగ్ ఏంటి? ఖురాన్ అంటే పఠించబడే గ్రంథం. ఖురాన్ ఒకరికి చదివి చదవబడే గ్రంథం, జ్ఞానం ఇచ్చేది అని చెప్పవచ్చు. అవును. సో ఖురాన్ అనే పదమే అరబిక్లో వచ్చింది. ప్రతి పదం అరబిక్కి సంబంధించినటువంటి గ్రంథం ఇది. సో ఇప్పుడు అల్లాకి పేరు అనేది నామకరణం చేసే విషయంలో ఏమని ఎస్టాబ్లిష్ చేసేస్తారు ఫైనల్గా మీరు? క్లియర్గా చెప్పే విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎప్పుడైతే వారు ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మంలోకి వెళ్ళిపోయారో, వాళ్ళకి ధర్మానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వడం కోసం ప్రవక్తని పంపించినప్పుడు వారు మాట్లాడే భాషలో వారికి సందేశం ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడే భాషలో వారు పైన ఉన్న సృష్టికర్తని అల్లాన పదంతోనే పరిచయం ఉంది కాబట్టి అల్లాన పదంతోనే పరిచయం ఉంది, వారికి అరబీ భాషలోనే సందేశం ఇవ్వడం జరిగింది. ఇది క్లియర్గా ఖురాన్లో 12వ సూరా 2వ వాక్యంలో ఉంటుంది. నేను దీన్ని ఖురాన్లో ఎందుకు పంపించానంటే మీరు చక్కగా అర్థం చేసుకోవడం కోసము అంటాడు. ఎందుకు? వారికి వచ్చిన భాష అది కాబట్టి. ఇంకా 43వ సూరా 3వ వాక్యంలో ఏముంటుందంటే, నేను దీనిని అరబ్బీలో చేసి పంపానంటాడు. చూడండి, అరబ్బీలో చేసి పంపడం అంటే ఏంటి? అరబ్బీలో చేసి పంపానంటాడు ఖురాన్. ప్రశ్న అడగొచ్చా సార్? లేదు, ఈ క్లారిటీస్ ఎందుకంటే తర్వాత మీరు అడుగుతారు. కానీ
ఏంటిది అది? ఇప్పుడు ఉదాహరణకి ఖురాన్ ఉంది. ఖురాన్ మొత్తం అరబీ భాషలోనే అవతరించింది. ఖురాన్ మొత్తం అరబీలో ఉందా అంటే ఉదాహరణకు చూడండి, ఇక దీంట్లో మూసా యొక్క ప్రస్తావన ఉంటుంది, మోషే ప్రవక్త. ఆయన ఫిరోన్తో మాట్లాడుతున్న ప్రస్తావన ఉంటుంది. మోషే ఇలా అన్నారు, లేక మూసా ఇలా అన్నారు, ఫిరోన్ ఇలా అని వాళ్ళ సంభాషణ ఉంది. ఇక్కడ అరబీ భాషలో ఉంటుంది. వాస్తవానికి మోషేకి ఫిరోన్కి అరబీ రాదు. వారు వారి భాషలో మాట్లాడుకున్నదాన్ని ఇక్కడ అరబీలో అర్థం చేసుకోవడం కోసం అరబీలో చూసి పంపిస్తాడు. ఉదాహరణకి యూనుస్ అలైహిస్సలాం ఒక ప్రవక్త ఉంటారు. ఆ ప్రవక్త యొక్క దువా ఉంటుంది, లా ఇలాహ ఇల్లంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్ జాలిమీన్ అని చెప్పేసి ఆయన దువా చేస్తారు. నిజానికి యూనుస్ అలైహిస్సలాం అరబీ భాష వస్తుందా? రాదు. కానీ ఆయన చేసిన దువా ఆయన భాషలో చేస్తే అరబ్బీలో వీళ్ళకి అర్థం కావడం కోసం చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, గత ప్రవక్తలందరూ కూడా, ఇప్పుడు మరియం ఏమని మాట్లాడారు, యేసు ఏమని మాట్లాడారు, ఇవన్నీ కూడా ప్రస్తావనలు ఇక్కడ ఉన్నాయి. వారు ఏం మాట్లాడారు, వారి వారి మాతృభాషలో మాట్లాడుకున్నారు. వీరికి అర్థం కావడానికి అరబ్బీలో వీళ్ళకి చెప్పడం జరిగింది. అరబ్బీ భాష అవతరించింది ఒక 4000-2000 సంవత్సరాల మధ్య అనుకుందాం. బహుశా ఇప్పటికి 1400 సంవత్సరాల 1400 సంవత్సరాల ముందు అవతరంలోకి వచ్చింది, కనుక్కోబడింది అనే చెప్దాం. అంతే. ఇప్పుడు ఏ భాష అంటే ఒక 4000 సంవత్సరాల క్రితం ఏదో ఒక ప్రవక్త వారు నిజంగానే ఏదైనా మాట్లాడి ఉండుంటే అప్పుడు ఆయన దేవుణ్ణి అల్లా అనే ఉండవచ్చునా? పిలిచి ఉండరు, ఖచ్చితంగా ఉండరు. ఎందుకంటే అరబ్బులో వచ్చినటువంటి ఏకైక ప్రవక్త, అరబ్బీ భాషలో వచ్చిన ఏకైక ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త. ఓకే. అంతకుముందు వారిలో ఎవరు వచ్చారంటే ఇబ్రాహీం కుమారుడైన ఇస్మాయిల్. ఇస్మాయిల్ ఉన్నప్పుడు అరబ్బీ భాష లేదు, హిబ్రూ వేరే భాషలు ఉన్నాయి. వేరే భాష అక్కడ ఉన్న ట్రైబల్ లాంగ్వేజెస్ ఏవో ఉన్నాయి. అరబ్బీ భాష వచ్చిన తర్వాత వచ్చినటువంటి అరబ్బులో వచ్చిన ఒక్క ప్రవక్తనే ముహమ్మద్ ప్రవక్త. అరబ్బీ భాషలో అవతరించిన ఏకైక గ్రంథమే ఖురాన్. అంతకుముందు ఉన్నటువంటి 1,00,000కు పైగా ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, ఋషులు ఎవరైతే ఉన్నారో, వారు ఎవరు కూడా అరబ్బీ భాషలో సందేశం ఇవ్వలేదు. అంటే అల్లా అన్న పదాన్ని పలకలేదని అర్థం. అల్లా అన్నది క్లియర్గా అరబ్బీ భాష కాబట్టి అరబ్బీలోనే అల్లా అన్న పదం ఉంది. అది నేను చెప్తున్నాను. సో దేవుడికి పేరు లేదనేది నేను తీసుకోవచ్చా మీ సైడ్ నుంచి? సబ్మిట్. దేవునికి పేరు లేదు, దేవునికి పిలుపులు మాత్రమే ఉన్నాయి. క్లియర్. సో ఇప్పుడు కొంత మీకు ఇబ్బందికర విషయం ఏంటంటే, మీరు ఆ ఇంటర్వ్యూలోకి వెళ్ళి పలానా అతని దగ్గర అల్లా దేవుడు అని చెప్పండి మీరు అనేదే వాళ్ళ వాదన. ఇక వేరే పేరు లేదు, మా దేవుడికి అల్లా అనేదే పేరు అనేది వాళ్ళు. అది వాళ్ళ మూర్ఖత్వం అంటారు. గ్రంథాన్ని చదివారు కాబట్టి మీరు ఈ మాత్రం మాట్లాడడానికి కొంత మీ చెబుతున్నది ఏది కూడా నా సొంత భాష కాదండి, ఖురాన్లో ఉన్నది మాత్రమే చెప్తున్నాను. ఓకే. చూడండి, వారిని అడగండి భూమి ఆకాశాలను సృష్టించింది ఎవరు అని ఖురాన్లో అంటున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భూమి ఆకాశం సృష్టించింది ఎవరు అంటాను. మీరు అన్నారు బ్రహ్మ అని, వారు అంటారు అల్లా అని ఉంది. అంటే వారు అల్లా అనలేదుగా మీరు, అంటే ఖురాన్ వాక్యం తప్పైపోయిందా? అవ్వలేదు అని వీళ్ళ అరబ్బులకు చెప్తున్నాడు ఇక్కడ. కానీ ఇప్పుడు రేపు మీరు బయటకు వెళ్ళిన తర్వాత అంతో ఇంతో మీతో స్నేహబంధం ఉంది, నేను చర్చ జరిపిస్తుంది ఎందుకు అని అంటే నాకేదో వచ్చేస్తుందని కాదు సార్, మీరు కూడా ఇంత కష్టపడుతుంది మీకేదో వస్తుందని కాదు. రేపు ఇది బయటకు పోయి ఏదో బ్రదర్ షఫీ అల్లాని దేవుడు కాదు అన్నాడు అని చెప్పేసి వితండవాదం చేసేవాళ్ళు బయట చాలామంది ఉన్నారు. సో అది జరగకూడదు. మన ఉద్దేశం, నా ఉద్దేశము వ్యక్తిగతంగా చెప్పాలి అని అంటే, గ్రంథాలు ఎన్ని ఉన్నా మానవులు అందరు ఒకే విధంగా తింటున్నారు, ఒకే విధంగా బతుకుతున్నారు, ఒకే విధంగా దేవుడిని మొక్కుతున్నారు. కొందరు విగ్రహాలను పెట్టుకుంటున్నారు, కొందరు పెట్టుకోవట్లేదు, ఆ తర్వాత సంగతి. కానీ బట్ ఏదైనా మాకు దేవుడు ఉన్నాడు, దేవుడికి మేము భయపడాలనేది ఒక కాన్సెప్ట్. ఇదిగో మంచి చెడు ఏదైనా సరే మాకు దేవుడే ఇస్తాడు అనేది కాన్సెప్ట్. మధ్యలో ప్రవక్త వారు బోధించడానికి ఒక టూల్ లాంటి పాత్రని మాత్రమే, కానీ ప్రవక్తలు దేవుళ్ళు కాదు, ఋషులు కూడా దేవుళ్ళు కాదు, నానా బోధించేవారు అవుతారు. సో మీరు అల్లా అని అన్నారు, దేవుడి పేరు అల్లా కాదు అని అన్నారు, దేవుడికి పేరు లేదు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో రేపు మీ మీద ఆలింలు కానీ, దావా పండితులు కానీ, లేకపోతే ముఫ్తీర్లు కానీ వీళ్ళంతా మిమ్మల్ని తప్పుగా అంటే మీకేమైనా ఇబ్బంది అయితే బాధపడే వ్యక్తిని నేనే, కారకుడిని నేనే. ఒక క్లారిటీ ఇస్తాను. వారు ఎందుకు అర్థం చేసుకుంటారంటే, ఆలింలో ఖురాన్ జ్ఞానం ఉంటుంది, ముఫ్తీలో ఖురాన్ జ్ఞానం ఉంటుంది. ఇక్కడ ఇస్లాంలో 2 భాగాలని చెప్తున్నాము. ఒకటి ఇతాతే దీన్ అంటే ఆచరణ ధర్మము, రెండోది ఇషాతే దీన్ అంటే సందేశము, ప్రచారము. ఈ ప్రచారం అనే భాషలో అల్లా అన్న పదం వాడటం కాదు, వారు మాట్లాడే భాషలోనే. ఏ ప్రవక్తను పంపినా వారు మాట్లాడే భాషలోనే పంపించాలి. ఇప్పుడు నేను మీతో మీ భాషలో మాట్లాడాలి. ఆచరణ విషయం, నేను నమాజ్ చేసుకుంటాను, నమాజ్లో అల్లా అనే పదం వాడతాను, నేను అజాన్లో అల్లా అనే పదం వాడతాను. ఆచరణ వేరు, ప్రచారము వేరు, తెలియపరచడం వేరు. ఇప్పుడు నేను దువా చేసుకుంటాను. దువా అంటే ఏంటి? ప్రార్థన. నేను దువా చేసుకునేటప్పుడు అరబ్బీలోనే అనాలి ఏం లేదు, నా మాతృభాషలో ఓ దేవుడా అని చెప్తాను, ఓ గాడ్, ఓ ఆల్మైటీ గాడ్ అని చెప్తాను. అంటే
దువా చేసుకునేటప్పుడు నీ మాతృభాషలో ఏ పదంతోనో పిలవచ్చు. ఏ పదంతోనో పిలవచ్చు అని ఎవరు చెప్తున్నారు? దేవుడే పర్మిషన్ ఇచ్చాడు కదా, ఇంకా ఆలిములు పర్మిషన్ ఇవ్వాలన్నది ఏముంది? అవునా లేదా? అంటే ఇక్కడ మాట్లాడేటప్పుడు నేను మీతో మీరు మాట్లాడే భాషలోనే, మీకు తెలిసిన భాషలోనే నేను మీతో మాట్లాడాలి తప్ప ఏదో ఫారెన్ లాంగ్వేజ్లో మీతో మాట్లాడదు. ఇది తప్పైపోతుంది. కాబట్టి ఇక్కడ క్లారిటీ అంటే వచ్చినటువంటి ప్రవక్తలు 1,24,000 మంది ప్రవక్తలలో గత ఏ ప్రవక్త అయినా అల్లా అన్న పదం వాడారా? వాడి ఉండరు. ఎందుకు వాడి ఉంటారు? ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఒక ప్రవక్త వచ్చి ఉంటే ఇక్కడ అల్లా అన్న పదం వాడితే వీళ్ళకి ఏం అర్థమవుతుంది? అరబ్బులకు అర్థమైంది. ఈరోజు అల్లా అంటే పేరు అనుకున్నాం, అరబ్బులు ఏమనుకుంటారు? అల్లా అంటే ఆరాధనకి అర్హుడు, ఇలా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా అంటే నేను దీన్ని ఆరాధిస్తాను, దీన్ని ఆరాధిస్తాను, దీన్ని ఆరాధిస్తాను. ఇలా అంటే నా పూజ్యుడు అని. అల్ ప్లస్ ఇలా అంటే ఆరాధ్యుడు అని అర్థం. కాబట్టి ఇలాలు చాలా ఉన్నారు, అల్లా ఒకడే ఉన్నాడు అంటే ఆరాధ్యుడు ఒకడే ఉన్నాడు అని అర్థం. మత మార్పిడి పాపమా, నిజంగా దేవుడికి ఇష్టమా? అసలు మత మార్పిడి ఖురాన్ యాక్సెప్ట్ చేయదు. వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చేవు, పోవునాడు నీవు తీసుకెళ్లేదేమిటి? మున్నాళ్ళ ముచ్చటకే మురిసేవు భ్రమసేవు, ముందుగతిగాన కావో మనసా. ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు, ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు, ఆరాట పడబోకు మనసా, ఆరాట పడబోకు మనసా. వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున, వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున, నీ వెంట ఎవరు రారు మనసా, నీ వెంట ఎవరు రారు మనసా. ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు, ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు, కుస్తీలు పట్టేవు మనసా, కుస్తీలు పట్టేవు మనసా. అస్థిరముల పైన గస్తీలు నీకేలా, అస్థిరముల పైన గస్తీలు నీకేలా, వాస్తవమాలోచించు మనసా, వాస్తవమాలోచించు మనసా. ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు, ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు, మావాడు అంటారు మనసా, మావాడు అంటారు మనసా. ఊపిరిపోగానే భార్యా బిడ్డలు కూడా, ఊపిరిపోగానే భార్యా బిడ్డలు కూడా, నిన్ను తాక జంకుతారు మనసా, నిన్ను తాక జంకుతారు మనసా. నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నిదనేదేదికా మనసా, నిదనేదేదికా మనసా. ఎవరిది ఏదీ లేదు, ఏదీ నీతో రాదు, నిజమింతే తెలుసుకో మనసా, నిజమింతే తెలుసుకో మనసా.